హాయ్. హలో అందరికి నమస్కారం. ఈ సెషన్‌లో మనం ఇన్ అండ్ అలానే బిట్వీన్ అండ్ లైక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ బిట్వీన్ ఆపరేటర్. ది బిట్వీన్ ఆపరేటర్ ఇన్ ఎస్‌క్యూఎల్ సర్వర్ ఈస్ యూజ్డ్ టు గెట్ ది వాల్యూస్ వితిన్ ది రేంజ్. వితిన్ ది రేంజ్‌లో వాల్యూస్‌ని గెట్ చేసుకోవడానికి మనం బిట్వీన్ అని యూజ్ చేస్తాం. జనరల్లీ వి యూజ్ ది బిట్వీన్ ఆపరేటర్ ఇన్ వేర్ క్లాస్ టు గెట్ ది వాల్యూస్ వితిన్ ది స్పెసిఫైడ్ రేంజ్. సో, స్పెసిఫిక్ రేంజ్‌లో వాల్యూస్‌ని గెట్ చేసుకోవటానికి వేర్ క్లాస్‌తో పాటు మనం ఈ బిట్వీన్ అనేది కూడా యూజ్ చేస్తాం. If you want to fetch all employees between ID like 3 and 7 from the employees table, then you need to use between operator. Like ఇలా between operator అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. Select star from employee where ID between 3 and 7. See చూడండి 3 and 7. ఎప్పుడైతే వేర్ ఐడి బిట్వీన్ 3 అండ్ 7 అంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్వీన్‌తో పాటు అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇదొక్కటే యాక్సెప్ట్ చేసింది. అండ్ మినిమమ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ 2 వాల్యూస్‌ని కూడా తీసుకుంటుంది. 2 వాల్యూస్ మనకి డిస్‌ప్లే అవుతాయి. రైట్? అంటే ఈ 3 మినిమమ్ వాల్యూ, ఇది మాక్సిమం వాల్యూ. ఈ రికార్డులు కూడా మనకి డిస్‌ప్లే అవుతాయన్నమాట. అండ్ నౌ లైక్ బిట్వీన్ గురించి చూద్దాం. బిట్వీన్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ది ఆపరెండ్స్ ఈస్ వితిన్ ది రేంజ్. సో, వితిన్ ది రేంజ్ లైక్ ఆపరెండ్ వితిన్ ది రేంజ్‌లో ఉంటే గనక మనకిది రిటర్న్ ట్రూ. ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది. బిట్వీన్ ఆపరేటర్ విల్ రిటర్న్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ ది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూస్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూస్‌ని కూడా మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. దిస్ ఆపరేటర్ సపోర్ట్స్ ఓన్లీ అండ్ ఆపరేటర్. ఇది అండ్ ఆపరేటర్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బిట్వీన్ ఆపరేటర్ టేక్స్ ది వాల్యూ ఫ్రమ్ స్మాల్ టు బిగ్ రేంజ్ ఇన్ ది క్వెరీ. లైక్ క్వెరీలో మనం లైక్ స్మాల్ రేంజ్ ఎక్కడి నుంచి ఇస్తున్నామో ఇక్కడి నుంచి అంటే ఈ డైరెక్షన్ అంటే స్మాల్ నుంచి క్యాప్స్ వరకు అంటే 3 నుంచి 7 వరకు వాల్యూస్‌ని తీసుకుంటుంది ఫస్ట్ వాల్యుయేట్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ నాట్ బిట్వీన్ ఆపరేటర్. లైక్ డైరెక్ట్‌గా వర్క్ చేద్దాం. నాట్ బిట్వీన్ అనేది. సో, ఫస్ట్ ఇక్కడ బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేసాం కదా! 3 నుంచి ఐడీ నాట్ బిట్వీన్ అన్నాం. సో, దట్ మీన్స్ నాట్ బిట్వీన్ అంటే 3 నుంచి 7 కాకుండా రిమైనింగ్ రికార్డ్స్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డ్స్ అనేది మనకి వస్తాయి. రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే ఇన్ ఆపరేటర్ ఐడీ ఇన్ 3, 7 అన్నాం. ఐడీ ఇన్ 3, 7. ఇక్కడ చూడండి మనకి ఎక్కడైతే 3, 7 లిస్ట్ ఇస్తున్నామో సపోజ్ ఐడీ అనేది ఆ రేంజ్‌లో ఉంటే 3 అండ్ 7లో ఉంటే ఆ మ్యాచింగ్ రికార్డ్స్‌ని మాత్రమే మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది ఇక్కడ. క్లియర్. 3 అండ్ 7 ఇన్ ఆపరేటర్ అనేది. రైట్. అండ్ అలాగే నాట్ ఇన్ అన్నాం. సో, నాట్ ఇన్ అంటే సపోజ్ నాట్ ఇన్. నాట్ ఇన్. సో, 3, 7 కాకుండా మిగిలిన రిమైనింగ్ రికార్డ్స్ అనేది వస్తాయి. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో, ఇది లైక్ ఆపరేటర్ అంటాం. లైక్ మనం ఎప్పుడైనా రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు మనకు సమ్ కైండ్ ఆఫ్ డేటా నీడ్ అవుతుంది. ఏంటంటే లైక్ ఒక ఎంప్లాయీ అనేవాడు ఒక పర్టిక్యులర్ నేమ్‌తో స్టార్ట్ అవ్వాలి. సపోజ్ ఆర్. ఆర్ అనే నేమ్‌తో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి నాకు. లేదంటే ఏ అనే లెటర్‌తో ఎండ్ అయ్యే ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి. లేదంటే సమ్ ఏబీసీడీతో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీస్ నేమ్స్ స్టార్టింగ్ లెటర్స్ కావాలి. లేదంటే సెకండ్ లెటర్ ఏతో స్టార్ట్ అయ్యే అంటే సెకండ్ లెటర్ ఏ వచ్చే ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి. సో, ఇలాంటి
సిచ్యువేషన్స్ లో మనం ఈ లైక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ లైక్ ఆపరేటర్ తో ఇక్కడ చూడండి ఇలా పర్సంటేజ్ లైక్ ఈ వైల్డ్ కార్డ్ ఈ ఆపరేటర్ మనం యూజ్ చేస్తాం. జస్ట్ లైక్ సపోజ్ ఎంప్లాయీస్ లిస్ట్ కావాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ నేమ్ లైక్ చూడండి నేమ్ ఈక్వల్స్ టు పర్టికులర్ నేమ్ ఇవ్వటం వేరు, వేర్ నేమ్ లైక్ సపోజ్ ఎస్ పర్సెంట్ లైక్ వైల్డ్ కార్డ్ ఎస్ పర్సెంట్ సింబల్ లైక్ చూడండి నేమ్ ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళ నేమ్ క్లియర్, ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళ లిస్ట్ మొత్తం వచ్చింది మనకి. అండ్ నెక్స్ట్ వన్ ఐతో ఎండ్ అయ్యే వాళ్ళు కావాలి, ఐతో ఎండ్ అయ్యే వాళ్ళు. సో ఎస్ తర్వాత ఇది మొత్తం పర్సంటేజ్ అంటే వైల్డ్ కార్డ్ ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు, లేదంటే ఐ ఎండ్ ఎండింగ్ లో ఐ ఉండాలి అంటే దట్ మీన్స్ ఐకి ముందు మనం వైల్డ్ కార్డ్ పెడతాం. సో ఇక్కడ చూడండి ఐతో ఎండ్ అయ్యే వాళ్ళ లిస్ట్ ఇది, నేమ్ ఐతో ఎండ్ అయ్యే వాళ్ళ లిస్ట్ క్లియర్. అండ్ నెక్స్ట్ మధ్యలో సపోజ్ ఏదైనా ఒక నేమ్ అనేది ఉంది అనుకుందాం, సపోజ్ ఏవి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం, ఏవి లేదంటే డబల్ ఏ లేదంటే సెకండ్ లెటర్ ఏ ఉన్నది కావాలి అనుకుందాం మనం. సెకండ్ లెటర్ ఏ. సో ఇక్కడ చూడండి ఏ, వీటన్నిటిలో ఏ వచ్చింది క్లియర్. సో ఇలా లైక్ నాట్ ఓన్లీ ఏ, లైక్ ఏదైనా ఒక వర్డ్ ప్రొవైడ్ చేయొచ్చు మనం అక్కడ క్లియర్. అండర్స్టాండింగ్ ది వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్ రిప్రజెంట్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ది ఎక్స్ప్రెషన్. సో ఈ పర్సంటేజ్ సింబల్ ఎనీ నెంబర్ ఏదైనా ఎనీ నెంబర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని మనం యూజ్ చేయొచ్చు. అండ్ అండర్ స్కోర్ విల్ రిప్రజెంట్ ఎ సింగిల్ క్యారెక్టర్ ఇన్ ది ఎక్స్ప్రెషన్, సింగిల్ క్యారెక్టర్. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి సపోజ్ ఇలా ఇచ్చామనుకోండి. సో సెకండ్ లెటర్ ఇది ఫస్ట్ లెటర్ కదా, సో సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ కావాలి మళ్ళీ ఇంకొక అండర్ స్కోర్ ఇద్దాం, థర్డ్ లెటర్ ఏ ఉన్నా ఇంప్రెస్ జాను జేఏఏ థర్డ్ లెటర్. సో దట్ మీన్స్ ఇక్కడ సింగిల్ అండర్ స్కోర్ రిప్రజెంట్స్ ఒక సింగిల్ క్యారెక్టర్ అన్నమాట, రైట్, అండర్ స్కోర్ అనేది. అండ్ స్క్వేర్ bracket symbol indicates a set of characters in the expression. Set of characters in the expression. That means ఇక్కడ చూడండి set of characters ఈ లిస్ట్ లో. That means R తో కానీ S తో కానీ స్టార్ట్ అయ్యే లిస్ట్. సో R తో కానీ S తో కానీ క్లియర్. ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లైక్ ఇక్కడ చూడండి ఇది స్క్వేర్ బ్రాకెట్స్ విత్ exclusive or అంటాం, will represent any single character not within the specific range. స్పెసిఫిక్ రేంజ్ లో లేని డీటెయిల్స్ లైక్ ఇక్కడ ఐఫైన్ యూజ్ చేస్తున్నాం రైట్, ఆర్ కానీ ఎస్ కానీ కాకుండా రిమైనింగ్ రికార్డ్స్. క్లూజివ్ ఆర్ నాట్ లైక్, సో నాట్ అని యూజ్ చేయాలి రైట్, నాట్ రిమైనింగ్ రికార్డ్స్ వస్తాయి రైట్. సో యాక్చువల్గా మనకు ఏంటంటే లైక్ యూజ్ చేస్తున్నాం, లైక్ వైల్డ్ కార్డ్, నెక్స్ట్ వన్ వచ్చేసి
బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాం. ఆఫ్ బ్రాకెట్స్. నెక్స్ట్ వన్ అండర్స్కోర్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ ఏ స్పెసిఫిక్ రేంజ్ లేనిది అంటే నాట్ యూజ్ చేస్తున్నాం. క్లియర్? ఇది నాట్ అంటాం. ఇక్కడ చూడండి. ఇక్కడ. సో ఎగ్జాంపుల్స్ చూడండి. డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూజ్ నేమ్ కంటెన్స్ 3 క్యారెక్టర్స్. లైక్ ఇక్కడ 3 క్యారెక్టర్స్ 3 అండర్స్కోర్స్ ఇస్తాము. రైట్? అలానే ఏ క్యారెక్టర్ ఉందా అని మనం తీసుకున్న వాళ్ళు. సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలా లైక్ పీతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయ్యేది. అండ్ జేహెచ్కేయు స్టార్ట్ అయ్యే నేమ్స్. రైట్? అండ్ నెక్స్ట్ వన్ ఏ జెడ్తో స్టార్ట్ అయ్యే నేమ్స్. అండ్ అలానే ఏ జెడ్తో కాకుండా స్టార్ట్ అయ్యే నేమ్స్. నాట్ రైట్, నాట్ లైక్ అన్నాం. క్లియర్? ఇది చాలా కొంచెం ఇంపార్టెంట్. కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేయండి, క్లియర్గా అర్థమవుతుంది. రైట్? న్యూ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్